కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కాదు, కర్ణాటకస్ గోల్డెన్ ఫిల్మ్ని. నిజంగా 2018కి బ్రహ్మాండమైన ముగింపు పలికింది ఈ సినిమా. చాలా సర్ప్రైజింగ్గా ఒక పాన్ ఇండియన్ సినిమాగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఆల్ క్రెడిట్ గోస్ టు ద గ్రేట్ మేకింగ్, ప్రశాంత్ నీల్స్ డైరెక్షన్ అండ్ ద రాకింగ్ స్టార్ యష్, శ్రీనిధి, భువన్ గారు, రవి బస్టూర్, ఎవ్రీ టెక్నీషియన్ ఒక టీమ్ లాగా పనిచేశారు. సో యాక్చువల్గా పర్సనల్ ఫ్రంట్లో ఐ మస్ట్ థ్యాంక్ ది టీమ్ ఫర్ ఇంక్లూడింగ్ మీ ఇన్ టు ది గ్రేట్ ఎక్స్పీరియన్స్. అన్ని పాటలు నా మటుకు నేను వాళ్ళు చాలా సౌజన్యంతో నా మీద నమ్మకం పెట్టి సినిమా మొత్తాన్ని ఒక హార్డ్ డిస్క్లో నాకు పాటలు రాయకముందే చూపించడం జరిగింది. నా మటుకు నాకు చాలా వరకు ఆ విజువల్స్ చూడటం చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఆ తర్వాత ప్రశాంత్ నాకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్, ఒక స్ట్రైట్ సాంగ్ ఒక స్ట్రైట్ ఫిల్మ్కి క్రాఫ్ట్ చేసినట్టుగా అన్ని పాటలు రాశాను. ఇవాళ నా ట్విట్టర్లో నేను చూస్తే ప్రతి వాళ్ళు సినిమా చూసాము, పాటలు విన్నాము, మళ్ళీ సినిమా చూసాము, ఒక్కొక్క లైన్కి ఆ ఎలివేటింగ్ మూమెంట్స్కి చాలా గూస్ బంప్స్ ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చాలా పర్సనల్గా నాకు మెసేజ్ చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఏ పనైనా ఒక పని చేసినప్పుడు ఇంతకు మించిన సంతృప్తి ఉంటుంది. ఆ స్థాయిలో ఒక డబ్బింగ్ సినిమాకి ఒక ఫీడ్బ్యాక్ రావటం అనేది నా మటుకు నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఈ సినిమా ఒక పాన్ ఇండియన్ సినిమాగా అన్ని చోట్ల తమిళ్లో అయితేనేమి, హిందీలో అయితేనేమి, నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచడం అయితేనేమి, అనూహ్యమైన రీతిలో కలెక్షన్స్ రాబట్టడం అయితేనేమి, చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. యష్ ఈ సినిమాతో ఇంకొక మెట్టు పైకి ఎదిగిన అక్కడ మంచి పెద్ద స్టార్గా రూపుదిద్దుకుంటున్నారు. అలాగే ఆయన యొక్క ప్రభ పక్క రాష్ట్రాల్లో కూడా ఇదవుతుంది. ఈ సినిమా మీదట మనకి యాక్చువల్గా ఇంతవరకు తమిళ నుంచి డబ్బింగ్ సినిమాలు వచ్చే అవకాశం ఒక అలవాటు ఉంది. ఈ సినిమా తర్వాత నాకు తెలిసి కన్నడ నుంచి కూడా మనకి సినిమాలు డబ్బింగ్ అవుతాయని, అలాంటి ఒక మంచి దారికి ఈ సినిమా మూల కారణం అవుతుందని చెప్పేసి నాకు బలమైన నమ్మకం. ఆల్ సెడ్ డన్ ఇలాంటి ఒక మంచి పెద్ద మాన్స్టర్ హిట్లో నాకు కూడా భాగస్వామ్యం కల్పించినందుకు మా రామారావు గారికి, కొరపాటి సాయి గారికి అండ్ ప్రొడ్యూసర్ కిరణ్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకొని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన మా తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా నాకు స్క్రిప్ట్ దగ్గర నుంచి తెలుసండి ఈ కథ. అప్పుడు స్క్రిప్ట్ విన్నప్పుడు ఇది తెలుగులో కూడా చేద్దామని చెప్తున్నప్పుడు ఈ సినిమా డెఫినెట్గా కొడతాం అని అనుకున్నాం, కానీ ఇంత పెద్ద రేంజ్లో కొడతామని అనుకోలేదు సార్. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్. ఇంతకుముందు మనకి హాలీవుడ్ ఇలా ఉండే, హాలీవుడ్, బాలీవుడ్ ఇలా ఈ రేంజ్లో అనుకునే వాళ్ళం. ఈ సినిమా ద్వారా ఈ విజువల్స్ చూస్తే మనకి హాలీవుడ్ విజువల్స్ అదంతా లేదు, ఒకటే విజువల్స్ లాగా అనిపించింది. భువన్ గౌడ గారు, శ్రీకాంత్ గారు, శివకుమార్ గారు, రామ్ జోగ శాస్త్రి గారి సాహిత్యం, ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్. మొన్న ఒక రివ్యూలో చూశానండి, యష్ గారు ఎరగదీసి ఇస్తరాకేసాడని చెప్పి రాశారు. నిజంగానే ఈ సినిమాతో ఆయన పెర్ఫార్మెన్స్తో అలాగే ఇస్తరాకేశారు. నాకు ఈ అవకాశం కల్పించిన వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మేము మొదలుగా తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా ఎఫర్ట్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మా సినిమాని ఇంత పెద్ద హిట్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మేము ఈ 3 years బిఫోర్ ఏం ఎఫర్ట్ చేసావో ఆ ఎఫర్ట్కి ఇప్పుడు చాలా ఒక రెస్పెక్ట్ వచ్చింది. తెలుగులో నాకు అంత బాగా రాదు, బట్ ట్రై చేస్తున్నాను. మా టీం అందరూ చాలా హ్యాపీగా ఉన్నావు, బికాస్ మా సినిమాకి ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇచ్చేసేసారు తెలుగు వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్. నాకేం మాట్లాడే వర్డ్స్ రావు. థ్యాంక్ యూ. Andriku Namaskaram. First of all, I would like to thank each and everybody for supporting and giving us so much love. అందరికీ చాలా సపోర్ట్ చేసి పెద్ద హిట్గా చేశారు. సో మీ అందరికీ మా ధన్యవాదాలు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. అండ్ సాయి సార్ ఫర్ సచ్ వండర్ఫుల్ అసోసియేషన్ అండ్ ఫర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్, బికాస్ ఇఫ్ నాట్ దెమ్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ హియర్. సో ప్రశాంత్ ఇస్ నాట్ హియర్. ప్రశాంత్, Vijay sir, Karthik, Ramrao sir, Yash and the entire team, thank you so much for giving this wonderful opportunity to be part of this such magnum opus KGF. That's all. Thank you so much. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రస్తుతం మీడియా సపోర్ట్ చేసి మాకు ఇంత ఆదరణ ఇచ్చినందుకు చాలా సంతోషం.
ఈ సినిమాకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సిన సాయి కోరపాటి గారికి, అట్లాగే శ్రీవెన్నెల శాస్త్రి గారికి మంచి పాటలు ఇచ్చారు. ఆదర్శించిన ప్రేక్షకులందరికీ Firstly, I would like to remember my producer Vijay Kirgandur. Because of him, all of us are standing here. ఎంత మంచి ప్రొడ్యూసర్ అంటే మన అన్న పాన్ ఇండియా బిజినెస్ అవుతుంది ఇప్పుడు, పాన్ ఇండియా సక్సెస్ అయింది సినిమా. కానీ అక్కడ మన ఊర్లో కూర్చొని ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ ఒక ప్రొడ్యూసర్కి రాకపోతే దిస్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్. సో ఫస్ట్లీ ఐ వుడ్ వాంట్ టు రిమెంబర్ మై ప్రొడ్యూసర్, మై బ్రదర్ విజయ్ కిర్గందూర్. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. తెలుగు ప్రేక్షకులు సీరియస్లీ మన ఊర్లో మన డాక్టర్ రాజ్ కుమార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు అభిమాని దేవుడులోని, అంటే అభిమానికు దేవుడు స్థానం ఇస్తారు. అది ఎందుకని మనకన్నా తెలుసు, కానీ ఇప్పుడు ఈరోజు నిన్న నాకు ఇంత బాగా గుర్తొచ్చింది. అది ఏంటండి అసలు నేను ఎవరికూ తెలీదు, ఒకసారి చూశారు. ఇప్పుడే వచ్చాను నేను. ఆ సినిమాలు చూసి ఏ విధంగా నన్ను స్వీకరించారు, ఏ విధంగా వెల్కమ్ చేశారు, ఆ ప్రేమ, దట్ కైండ్ ఆఫ్ లవ్ వాట్ దే షోడ్, దేవుడే, తెలుగు ప్రజలు దేవుడు. మన ఫీలింగ్, సత్యమైన ఫీలింగ్ అదే. ఎందుకంటే నేను ఒక 10 years ముందు ఐ వాజ్ నో బడీ, అప్పుడు కూడా ఇలాగే జరిగింది. మేము ఏ వర్క్ చేశానో అది చూసి అలాగే తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. నా వర్క్ చూసి నేను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏమీ చూడలేదు వాళ్ళు. సీరియస్గా ఒకేసారి హక్ చేసుకున్నారని చెప్పొచ్చు తెలుగు ఆడియన్స్. చాలా చాలా థ్యాంక్స్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇప్పుడు ఇది జరగాలంటే మీ మాధ్యమలో, మీడియా పర్సన్, I think all of you have really helped me. I've been seeing all your programs. So sweet of you. Really, you people have taken that effort, because it is very easy to ignore an outsider. ఎప్పుడు సక్సెస్ వస్తే అందరూ వస్తారు, సక్సెస్ ముందు ఎవరు ఉంటారో, సక్సెస్ ముందు ఎవరు హెల్ప్ చేస్తారో, సపోర్ట్ చేస్తారో ఆయనకి రెస్పెక్ట్ నేను ఎప్పుడు ఎక్కువ ఇస్తాను. ఇప్పుడు ఈరోజు రెస్పాన్స్ చూసి మీరు ఇలా చేయలేదు. ఫస్ట్ డే నుంచి తెలుగు మాధ్యమ యూ పీపుల్ హ్యావ్ బీన్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ద మీడియం. మీరు తీసుకెళ్ళారు ఒక్కొక్క ఊరికి, ఒక్కొక్క ఇల్లుకి. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ. మన పిఆర్ఓ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. బెంగళూరు వచ్చారు ఆ రోజు, మేము ఆల్ ఆఫ్ యూ కేమ్. ఫ్రమ్ దెన్ దిస్ బాండ్ స్టార్టెడ్. థ్యాంక్ యూ ఫర్ ప్రమోటింగ్ అవర్ ఫిల్మ్. ఇంకొకరు ఈ తెలుగు సినిమా ఇలా ఇప్పుడు డబ్బింగ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఇక్కడ పొజిషనింగ్ గురించి అక్కడ అందరూ మాట్లాడుతున్నారు. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్, ఇలాంటి ఒక సినిమాకి మంచి పొజిషనింగ్ దొరకపోతే ప్రజలకు రీచే అవ్వదు. ఆ పనిని మా అన్న సాయి గారు చాలా బాగా చేశారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను చూశాను ఆ ఎఫర్ట్, ఆ హార్డ్ వర్క్. ఒక్కొక్క థియేటరు, ఎలాంటి థియేటర్ కావాలి, ఎప్పుడు అన్నీ, అది పెద్ద మ్యాటర్ అండి. డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా బాగా చేశారు. వరాహి బ్యానర్ ఒక పెద్ద బ్యానర్. ఎప్పుడు డౌట్ ఉంటే ఎలా చేస్తారంటే, బ్యానర్ వద్దు నేను హెల్ప్ చేస్తా అంటారు అందరూ. కానీ సినిమా చూడలేకపోయినా విత్ ద విజువల్ వాళ్ళ జడ్జ్మెంట్ ఎలా ఉంటుందంటే, చూశారు ఇది బాగా వర్కౌట్ అవుతుంది, నేను చేస్తానని హీ గేవ్ హిస్ బ్యానర్ అండ్ హీ డిస్ట్రిబ్యూటెడ్ ఇట్. ఐ హ్యావ్ టు థ్యాంక్ సాయి గారు. అండ్ మెయిన్లీ one person has made a lot of impact in Telugu industry about our film. I have to accept that. Shri S.S. Rajmouli sir, I have to thank him, because the position where he is, or the heights what he has reached, it was not necessary for him to say such sweet words. నేను చాలా చూశాను ఇండస్ట్రీలో. అయితే he came, he spoke such wonderful words about me. I was scared that day, because a reputed person like that talking about this film should have an impact. If not, it will be a
రాంగ్ థింగ్ ఫర్ హిమ్. సో నేను అదే నా మైండ్లో అప్పుడు అదే కాన్ఫిడెన్స్ ఉండింది. ఆయన తెలుగు ప్రజలు ఎలా స్వీకరిస్తారో ఆయనకి రెస్పెక్ట్ ఉండాలి. సో ఐ హోప్ వీ హ్యావ్ లివ్డ్ అప్ టు హిజ్ ఎక్స్పెక్టేషన్స్. చాలా థ్యాంక్స్ చెప్తాను రాజమౌళి సార్కి. మన రామరావు సార్ గురించి చెప్పాలి నేను. సత్యనారాయణ గారు కొడుకు కరెక్టా సార్? తెలుగు మిస్టేక్ అవ్వకూడదు. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారంటే రికగ్నిషన్ తక్కువ ఉంటుంది, ఎక్కడ కూడా రాలేదు. బట్ నాట్ ఓన్లీ బ్రింగింగ్ ఇట్ ఇన్ టు తెలుగు, ఈవెన్ వైల్ షూటింగ్ హీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్. I want to use this platform because it is his home ground. Here I want to thank him, sir. Chana thanks, sir. He was the person who was guiding us. మేమంతా చాలా ఫోర్స్లో ఉంటాము, అది కావాలి ఇది కావాలి ఇలా చేయాలి అలా చేయాలి ఎక్కువ పెట్టేస్తాం. హీ వాజ్ వన్ పర్సన్ హూ యూస్ టు బీ వెరీ కూల్ అండ్ సే లో ఇంతే ఇస్తాము, అది ఎక్కువ అవుతుంది, అవసరం లేదు, ఎందుకు అక్కర్లేదు. సో హీ యూస్ టు కంట్రోల్ అస్. ది ఫిల్మ్ ఇస్ బిగ్, బట్ వేర్ ఎవర్ వీ వాంటెడ్ యూస్ టు కమెంట్ సే సార్ ఎక్కువ తక్కువ అయింది సార్, బ్లాక్లో ఇంకా బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఇది ఉంది, ఇంకా ఒక 500 జూనియర్స్ చెప్దాం సార్ అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ విజయ్ సార్ ఇస్ ద ప్రొడ్యూసర్, కార్తిక్ అండ్ రామరావు సార్ were the executive producers. They have done a wonderful job. Why I want to thank him is because giving his father's name to this film itself is a big this thing. We respect that. Thank you. And హనుమాన్ గారు చాలా ఇరిటేట్ చేసేసామండి మేము హనుమాన్ గారికి. రైటర్ కమ్ హియర్ ప్లీజ్. సి ఈజ్ అ వండర్ఫుల్ వర్కర్. మేము అట్లీస్ట్ ఒక 5-6 టైమ్స్ ఫుల్ మూవీ ఎడిటే చేంజ్ చేస్తే ఉంటాడు మన ఫుల్ టీమ్. అప్పుడప్పుడు ఫుల్ కొత్తగా వర్క్ చేయాలి, అలాంటి అయింది. ఆయన కూడా దిస్ పర్సన్ హ్యాస్ రియలీ వర్క్డ్ హార్డ్. ఇప్పుడు అందరూ చెప్తున్నారు తెలుగు డబ్బింగ్ సినిమా లాగా లేదు, ఇది ఒరిజినల్ సినిమా లాగా ఉంది. సో ఒక్కొక్క డైలాగ్కి 5 వర్షన్స్ రాశారు వీళ్ళు. సో ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమాన్, థ్యాంక్ యూ. బికాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ వీ వోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కమాండ్, బట్ విత్ హిమ్ ఐ థింక్ వీ హ్యావ్ అచీవ్డ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ జోగయ్య శాస్త్రి సార్, ఇప్పుడు నేను ఇక్కడ వస్తే చాలామంది నన్ను మీట్ చేశారు. ఒక లైన్ చెప్తే ఎవరికి ఎవడో బానిస, ఆ లైన్ గురించే మాట్లాడుతున్నారు. ఒక్కొక్క లైన్ మాస్గా ఉంది, తెలుగు ప్రేక్షకులకు నచ్చింది. ఐ హ్యావ్ టు థ్యాంక్ రామ్ జోగయ్య శాస్త్రి సార్ ఫర్ రైటింగ్ ఆల్ ద సాంగ్స్ అండ్ హీ డిడ్ ఇట్ విత్ సచ్ ఈజ్. హీ లవ్ ద సినిమా, సో హీ గాట్ ఇన్వాల్వ్డ్ అండ్ ఎవ్రీ టైమ్. ఇంకా ఒక ఇది పోర్షన్ ఉంది, పిచ్చిగాడు ఒక పోర్షన్ వస్తుంది, మీరు సినిమా చూసింటే అక్కడ కూడా చాలా కాంప్లికేటెడ్ లైన్స్ ఉంది. సార్ హెల్ప్డ్ ఫర్ రైటింగ్ ఆల్సో. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన డైరెక్టర్ ఇప్పుడు ఇక్కడ లేదు, యాజ్ యూజువల్ ఈజ్ రన్నింగ్ అరౌండ్, సౌండ్ చెక్ చేసుకొని క్వాలిటీ చెక్ చేసుకొని. హీ ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంత నచ్చుకుంటే, దే హ్యావ్ లైక్డ్ మీ బికాస్ on the first place my director liked me, he loved me, that's why he could show me like that. So I love him too. Prashant, I love you. On his absence I want to tell that on his behalf I want to thank all the audience for supporting his work. Thank you. And mana Bhuvan ఒక్కొక్క ఫ్రేమ్, ఐ నో ఇట్ ఇస్ లిటిల్ లాంగ్ అయింది నా స్పీచ్, కానీ ఇంత ఎమోషనల్ అయ్యాను నేను తెలుగు ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి. భువన్ కెమెరా వర్క్ హాలీవుడ్ రేంజ్లో తీయాలి అని అందరూ మాట్లాడతాము, తీసేశాడు వాడు. చాలా సింపుల్గా తీస్తాడు. అది తీస్తే కూడా నెక్స్ట్ ఏదో చిన్న షాట్ ఉంటే కూడా చేద్దామంటే, ఇంకా ఒక నా పర్సనల్ ఫ్యామిలీ ఏదో ఫోటో తీయాలి అంటే తీస్తానంటాడు. అంత సింపుల్ కెమెరామ్యాన్. ఐ లవ్ హిమ్, లవ్ యూ డార్లింగ్. మన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, ఆర్ట్ డైరెక్టర్ శివు, ఒక్కొక్క టెక్నీషియన్స్, ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. ఐ నో ఇట్ ఈస్ నాట్ అ థ్యాంక్స్ గివింగ్ సెరమనీ, బట్ స్టిల్ నిన్న రెస్పాన్స్ చూసి నేను అదిరిపోయానండి. సీరియస్లీ, నాకు అక్కడ కర్ణాటకలో ఎలా ఉంది అలా రెస్పాన్స్ వచ్చింది. సో ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మై యాక్టింగ్, సూపర్గా యాక్ట్ చేశారు అది ఇది అంటారు, అందరూ కలిపి అలా నన్ను
they have presented me, that's all. Srinidhi, I think she's the most luckiest girl. ఒకేసారి 5 లాంగ్వేజ్ డెబ్యూ దొరికింది, అందరూ దే హ్యావ్ రిసీవ్డ్ హర్. గుడ్ లక్ శ్రీనిధి. థ్యాంక్ యూ సార్, ఇంకేం చెప్పాలో తెలీదు. తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. అండ్ తెలుగు ఇండస్ట్రీ, ఐ వాంట్ థ్యాంక్ whole of Telugu industry for treating us so well. And I want to tell one more thing. అన్ని హీరోస్ ఫిల్మ్ చూసి నేను తెలుగు నేర్చుకుంటాను. ఐ హ్యావ్ లెర్న్డ్, all of them are wonderful actors. ఒక్కొక్క హీరో, మీ హీరో, they have always inspired me. So I would like to take this opportunity for them to thank them. Thank you guys, thank you very much for being so supportive. Whole industry I want to thank you people, thank you. నిన్న we went to తిరుపతి, then విజయవాడ, వైజాగ్, అన్ని థియేటర్స్కు వెళ్ళి వచ్చాము. ఐ థింక్ మేము రెస్పాన్స్ చెప్పాను కదండి, ఇట్ వాస్ ప్యాక్డ్, ఎవ్రీ థియేటర్ వాస్ ప్యాక్డ్. అండ్ ద వే దే రిసీవ్డ్ మీ, చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఒక ప్రామిస్ ఇస్తాను, మీరు ఇచ్చిన లవ్ వేస్ట్ అవ్వదు. ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. నేను చేసిన పని ఎప్పుడు మీకు మంచి పనిగా కనిపిస్తుంది. అలాంటి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా, ఇలాగే ఉంటాను. మన టీం ఇప్పుడు పార్ట్ 2 వస్తుంది. విల్ ట్రై టు ఎంటర్టైన్ యూ మోర్. మీ ఎక్స్పెక్టేషన్ ఏముంది, విల్ ట్రై టు ఫుల్ఫిల్ దట్. థ్యాంక్ యూ. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews. latest updates, Subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. please subscribe to IG Telugu.